మనకి పర్పస్ ఆఫ్ ఐటీ చూస్తాం ఫస్ట్ అంటే ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ, రైట్? సో ఇది ఏంటి అంటే యూనో ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కొన్ని సర్వీసెస్ వల్లే ఇట్ హ్యాస్ ఎ హై డిమాండ్ నౌ. ఓకే, సో వాట్ ది ప్రొడ్యూస్ ఇస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ మ్యాటర్ నౌ. అంటే ఏమి వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు, సాఫ్ట్వేర్ కంపెనీస్ అసలు ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాయి, రైట్? ఇప్పుడు ఒక రెస్టారెంట్ తీసుకుంటే ఫుడ్ డెలివరీ చేస్తుంది కదా. ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తీసుకుంటే ఇట్ విల్ యాక్చువల్లీ మ్యానుఫ్యాక్చర్ అండ్ సేల్, కరెక్ట్? అలా ఏది ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే ఈ పర్టికులర్ డొమైన్ ఉండే ఈ ఇండస్ట్రీ ఏం చేస్తుంది అని చూస్తే మనకి 2 డెలివరీ యూనిట్స్ ఉంటాయి. అంటే ఏ వర్క్ చేసినా ఈ 2 యూనిట్స్లో ఉంటాయి. ఒకటి వచ్చి ప్రోడక్ట్ డెలివరీ అని, ఇంకోటి సర్వీస్ డెలివరీ, రైట్? సో ప్రోడక్ట్ డెలివరీ అంటే ఏమి ఇక్కడ, అండ్ సర్వీస్ డెలివరీ అంటే ఏమి ఇక్కడ. మా ప్రోడక్ట్ డెలివరీ అంటే ప్రోడక్ట్ అంటే ఒక ప్రోడక్ట్ని తయారు చేయడం. ఇప్పుడు కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేల్స్కి వస్తే టాటా మోటార్స్ అనే ఒక కంపెనీ ఉంది. సో వాట్ ఈస్ దేర్ ఇంటెంట్ అంటే వాట్ ఈస్ దేర్ పర్పస్ అని చూస్తేమా, సో దే మ్యానుఫ్యాక్చర్ కార్స్ అండ్ దే సేల్ కార్స్ కదా. సో అలా ఇప్పుడు ఒక రెస్టారెంట్ చూస్తే వాళ్ళు ఫుడ్ తయారు చేసి ప్రిపేర్ చేసి దే విల్ యాక్చువల్లీ డెలివర్, అలా కదా. సో ఇన్ ద సేమ్ వే వాట్ ఈస్ ద కోర్ పర్పస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇది ఐటీ ఇండస్ట్రీ అని చూస్తే ప్రోడక్ట్ డెలివరీ అండ్ సర్వీస్ డెలివరీ. సో టాటా మోటార్స్ వాళ్ళకి ప్రోడక్ట్ వచ్చి కార్ అనమాట, రైట్? మళ్ళీ ఒక రెస్టారెంట్కి ప్రోడక్ట్ వచ్చి ఒక ఫుడ్, బిర్యానీ, ఇవన్నీ. ఇప్పుడు ఐటీ వాళ్ళది ప్రోడక్ట్ ఏంటంటే ఒక ఇన్స్టాగ్రామ్ ఇస్ ఎ ప్రోడక్ట్, ఫేస్బుక్ ఇస్ ఎ ప్రోడక్ట్, అమెజాన్ ఇస్ ఎ ప్రోడక్ట్, రైట్? Puma.com ఇస్ ఎ ప్రోడక్ట్, Adidas.com ఇస్ ఎ ప్రోడక్ట్, పాస్పోర్ట్ సేవ ఇస్ ఎ ప్రోడక్ట్. ఇవన్నీ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్. సో ఇవి తయారు చేసి డెలివర్ చేస్తూ ఉంటారు ఇక్కడ. ఓకే, రైట్? సో నౌ ప్రోడక్ట్ డెలివరీ ఫోకసెస్ ఆన్ ఆల్ రైట్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే విల్ యాక్చువల్లీ మ్యానుఫ్యాక్చర్ ద ప్రోడక్ట్. ఇక్కడ మనము మ్యానుఫ్యాక్చరింగ్ అనే మాట వాడకూడదు, ఎందుకంటే ఇవన్నీ డిజిటల్ ప్రోడక్ట్స్. ఇప్పుడు ఇన్ ద కాంటెక్స్ట్ అంటే సిచ్యువేషన్. ఒక టాటా మోటార్స్ అనే కార్ మ్యానుఫ్యాక్చరింగ్ సిచ్యువేషన్లో చూస్తే, అనే కంపెనీలో చూస్తే అక్కడ ఏం జరుగుతుందంటే కార్ని మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం, కార్ని డెవలప్ అని అన్నాం అనమాట. ఓకే, అదొక ఫిజికల్ మెటీరియల్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇన్స్టా అనేది డిజిటల్ యాప్స్, మన మొబైల్స్లో, ల్యాప్టాప్స్లో ఇట్లా వాడతాం కదా, ట్యాబ్స్లో. అండ్ ఎవ్రీథింగ్ ఈస్ ఆల్ ఓవర్ డిజిటలైజ్డ్ హియర్. అంటే స్మార్ట్ వే ఆఫ్ మూవింగ్ థింగ్స్ కదా ఐటీ చేసేది. సో ఒక ఇన్స్టాగ్రామ్, ఒక పాస్పోర్ట్ సేవ, ఒక ఆధార్ వెబ్సైట్, ఒక టీటీడీ వెబ్సైట్, ఒక IBM.com is a website, TataMotors.com is a website, Ajio is a website. ఇవన్నీ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్. సో దీన్ని తయారు చేస్తారు వీళ్ళు, ఎవరు? ప్రోడక్ట్ డెలివరీ వాళ్ళు. ఓకే, సో ఇక్కడ డెవలపర్స్ అనే వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్స్ అని మాట్లాడకూడదు, వీ కాల్ దెమ్ యాజ్ డెవలపర్స్. ఓకే, సో డెవలప్ చేస్తారు ప్రోడక్ట్ని, ఫైన్, డన్. నౌ సెకండ్ యూనిట్ సర్వీస్ డెలివరీ. ఇప్పుడు టాటా మోటార్స్లో ఒక కార్ ఉంది, ఆ కార్ సేల్ అయిపోయింది కస్టమర్కి. సో మళ్ళీ ఏం జరుగుతుందమ్మా, సేల్ అయిపోయిన తర్వాత సర్వీస్ చేయించుకోవాలి. అది కస్టమర్ ఇంట్రెస్ట్ కదా. అంటే ఆ కార్ లైఫ్ పెరిగేదానికి, కార్ హెల్త్ బాగుండేదానికి. కార్ హెల్త్ అంటే ద వెయిట్, ద బ్రేకింగ్ సిస్టమ్ వర్క్స్, రైట్? అండ్ మిర్రర్ వ్యూ, స్టీరింగ్, సిగ్నలింగ్, ఎలక్ట్రిక్ థింగ్స్, ఎవ్రీథింగ్ ఎస్ సచ్, ఫ్యూయల్, ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ యాజ్ పర్ ద ఎక్స్పెక్టేషన్. అండ్ మనం కానీ రెగ్యులర్ సర్వీసెస్ ఇకపోతే కార్ ఎక్కడో ఒక చోట హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, బ్రేకింగ్ సిస్టమ్ కానీ, కరెక్టా? అండ్ ఎనీ అదర్ థింగ్. ఇప్పుడు మీకు సిగ్నల్స్, ఇప్పుడంతా నో హ్యాండ్ సిగ్నల్స్ కదా, ఆ చేతులంతా వాడట్లా. మనకి రైట్ అని తీసుకోవాలంటే రైట్, ఆ సిగ్నల్ ఎల్ఈడి లైట్స్తో అవి బ్లూమ్ అవుతాయి. సో ఇలాంటివి చూస్తున్నాం. సో ఇట్లాంటివి మీరు సర్వీసెస్ ఇకపోతే రెగ్యులర్గా ఏమవుతుంది, ఇట్ విల్ క్రియేట్ అన్ ఇంపాక్ట్ వన్ ఆర్ ది అదర్ డే, రైట్? సో ఈ కేసులో జస్ట్ 1 సెకండ్. ఓకే, యా, ఓకే. సో ఈ కేసులో ఏమవుతుందంటే, 1 సెకండ్, one second, yeah, okay, use the chat box if any queries or something.
బికాస్ డు నాట్ unmute. Okay, thanks. All right. So now service delivery. అంటే మనకి సర్వీసెస్ అనేది కార్ రెగ్యులర్గా వెళ్తే హెల్త్ ఆఫ్ ద ప్రోడక్ట్ బాగుంటుంది కదా. అలా సాఫ్ట్వేర్లో కూడా ప్రోడక్ట్ డెలివరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లే చూద్దాం. shivasayiperseverance.com అనే ఒక వెబ్సైట్ తయారు చేశారు. అక్కడితో ప్రోడక్ట్ డెలివరీ పని అయిపోతుంది. నెక్స్ట్ ఎవరు చేస్తారు అంటే డెవలపర్స్ అని అనుకున్నాం, వాళ్ళని సాఫ్ట్వేర్ డెవలపర్స్ అంటారు. సర్వీస్ డెలివరీ ఏంటంటే ఇక్కడ హెల్త్ ఏంది, ఇప్పుడు అక్కడ టాటా మోటార్స్లో సేల్స్ డిపార్ట్మెంట్ అంటే కార్ సేల్ అయిపోయిన తర్వాత సర్వీస్ డిపార్ట్మెంట్ పిక్చర్లోకి వచ్చి దే విల్ యాక్చువల్లీ సర్వీస్ ద వెహికల్, దే విల్ మానిటర్ అండ్ టేక్ కరెస్పాండింగ్ యాక్షన్స్, రెస్పెక్టివ్ యాక్షన్స్ ఉంటాం. బ్రేకింగ్ సిస్టమ్ బాగుందా, ఫ్యూయల్ ఇంజెక్షన్స్ అన్నీ బాగా అవుతున్నాయా, లేదు ఒకవేళ ఈవీస్ అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే అవన్నీ బాగున్నాయి, సర్క్యూట్స్ అవన్నీ, స్టీరింగ్, ఎవ్రీథింగ్ ఎస్ సచ్ మెనీ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి దే విల్ యాక్చువల్లీ సర్వీస్ ఇట్ అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్. ఓకే, అది చేస్తారు కాబట్టి లైఫ్ ఆఫ్ ఎ కార్ బాగా వస్తుంది, హెల్దీగా ఉంటుంది కార్. ఇక్కడ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్లో హెల్త్ అంటే ఏమొస్తుంది అనేది పాయింట్, రైట్? ఒక ఇన్స్టాగ్రామ్కి హెల్త్ అంటే ఏమి అంటే ఒక ఇన్స్టాగ్రామ్కి, ఒక facebook.com, వీటి అన్నిటికీ హెల్త్ అంటే ఏమంటే వెదర్ యూజర్ ఈజ్ ఏబుల్ టు లాగిన్, వెదర్ యూజర్ ఈజ్ ఏబుల్ టు వ్యూ ద పేజ్ అంటే ఆ వెబ్సైట్ మీరు facebook.com అని ఇచ్చినప్పుడు సంథింగ్ విల్ లోడ్ కదా విత్ బ్లూ బ్యాక్గ్రౌండ్ అండ్ ఆల్ ఫర్ ఫేస్బుక్, రైట్? అవన్నీ లోడ్ అవుతున్నాయా, ఒక ఓటీపీ లాగిన్ ఇస్తే ఓటీపీస్ వస్తున్నాయా, ఒక రీల్ పోస్ట్ చేస్తే రీల్ పోస్ట్ అవుతుందా, ఇవన్నీ వర్క్ అవ్వాలి. వర్క్ అవ్వాలంటే ఆ పర్టిక్యులర్ సాఫ్ట్వేర్స్కి సర్వీస్ అందజేయాలి. కాకపోతే ఇక్కడ ఒక లాజిక్ ఉంది, మనం బాగా క్లీన్గా అబ్జర్వ్ చేస్తే టాటా మోటార్స్ అనేది ఏదైతే ఉందో దట్ పర్టిక్యులర్ కంపెనీ వాళ్ళు కార్స్ని సేల్ చేస్తారు, సర్వీస్ చేస్తారు. మనము కార్స్ని అప్పుడప్పుడు ఇస్తే చాలు, అంటే మేబీ 10,000 కిలోమీటర్స్ ఇస్తే చాలు. యాక్చువల్లీ హెల్దీ కార్ కోసం యాక్చువల్లీ అదొక పారామీటర్, రైట్? అంతవరకు అవసరపడదు. కాకపోతే ఇక్కడ ద పాయింట్ హియర్ ఇస్ సర్వీస్ డెలివరీ. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అనేది కంటిన్యూస్గా వాడతారు వరల్డ్ వైడ్లో. ఇప్పుడు కార్ అనేది కంటిన్యూస్గా ఏం వాడలేం కదా, 24 hours కార్ వాడడం, కానీ ఇన్స్టా వాడతారు. ఇక్కడ యూజర్ వాడకపోతే ఇండియాలో వాడకపోతే యూఎస్లో వాడతారు, లేకపోతే రష్యాలో వాడతారు. సో ఈ పర్టికులర్ ప్రోడక్ట్ వచ్చి కంప్లీట్గా రౌండ్ ద క్లాక్ అంటాం. అంటే కంప్లీట్ 24/7 అవైలబిలిటీ ఉండాలి. 24/7 అంటే 24 hours 7 days a week, 365 days in a year. ఓకే, సో కంటిన్యూస్గా ఉండాలి. కాబట్టి ఇక్కడ సర్వీస్ డెలివరీ ఏంటంటే తయారు చేసిన సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ని ఎండ్ టు ఎండ్ అంటాం, అంటే కంప్లీట్గా మానిటర్ చేసి దాన్ని హెల్త్ చూసుకోవడం. ఓకే, సో దట్ యూజర్స్ అంటే మనలాంటి వాళ్ళు కస్టమర్స్ కదా. ఇప్పుడు ఇన్స్టాకి మనం కస్టమర్, ఫేస్బుక్కి కస్టమర్, యూట్యూబ్కి కస్టమర్. సో వాళ్ళంతా మన కోసము వీళ్ళకి ఇప్పుడు యూట్యూబ్ అనే ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ అని కూడా అనొచ్చు దాన్ని. ఓకే, యా, యూట్యూబ్ అనే ఒక సాఫ్ట్వేర్ ఆర్ అన్ అప్లికేషన్. ఇఫ్ ఐ రౌట్ నైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ 1 AM in the morning నేను ఓపెన్ చేసేదానికి ట్రై చేస్తా, ఏమవుతుంది, ఓపెన్ అవుతుంది. అప్పుడు ఓపెన్ కాకపోతే ఇబ్బంది. ఒక ప్రైమ్ వీడియో అని ఉంది కదా, అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ పే చేస్తాను. ఎర్లీ మార్నింగ్ సినిమా చూడాలనుకుంటా 3 AM నిద్ర పట్టకుండా. అప్పుడు కానీ వర్క్ కాలేదనుకోండి, అదొక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది మనకి, అరే వద్దు ఈ సాఫ్ట్వేర్ని వాడేది. అందుకని వీళ్ళు సర్వీస్ డెలివరీకి మ్యాక్సిమం వెళ్తారంటే సర్వీస్ డెలివరీలో ఏం చేస్తుందంటే ప్రోడక్ట్ డెలివరీలో ఎలా అయితే డెవలపర్స్ ఉంటారో సర్వీస్ డెలివరీలో ఆపరేషన్స్ టీమ్ అని ఒకటి ఉంటుంది. ఓకే, ఆపరేషన్స్. ఓకే, యా, వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రోడక్ట్ వెళ్ళిపోయిన తర్వాత దాన్ని హెల్త్ చూసుకుంటారు, దాన్ని మెయింటైన్ చేస్తారు. ఆ సాఫ్ట్వేర్ బాగా పనిచేస్తుంది. మీరు యాక్చువల్లీ కొన్ని వెబ్సైట్స్ చూసినట్లయితే అక్కడక్కడ సర్వర్ డౌన్, పేజ్ నాట్ ఫౌండ్, అన్రీచబుల్ ఎర్రర్, 404 నాట్ ఫౌండ్, ఇట్లా వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే సరైన మానిటరింగ్ లేక. ఏదైనా ఇష్యూ వస్తే ఇట్లా నైట్ టైమ్స్ ఎనీ టైం, రైట్? అందుకని అది రాకుండా సర్వీస్ చేయించుకుంటే మెయింటెనెన్స్ ఉంటుంది. కాబట్టి ఇష్యూస్ అనేది ఎన్కౌంటర్ అనేది చాలా తక్కువ, మినిమల్ అంటాం. సో ఈ 2 డెలివరీ యూనిట్సే ఐటీ కంపెనీ చూసుకునేది. అంటే సాఫ్ట్వేర్ని తయారు చేయడం, సాఫ్ట్వేర్ని మెయింటైన్ చేయడం, అది సర్వీస్ డెలివరీలో వస్తుంది, రైట్? సో రైట్,
ఓకే. సో, నౌ మనం మాట్లాడుకున్నట్టు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ప్రాసెస్ చూస్తే, అంటే ఇది ఎలా తయారు చేస్తారని చూస్తే, ప్రొడక్ట్ డెలివరీలో డెవలప్‌మెంట్ టీమ్ అనేది ఉంటుందమ్మా. వాళ్ళు తయారు చేస్తారు. తయారు చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్పి.com, శివసాయి పర్సివరెన్స్ డాట్ కామ్ అనే ప్రోడక్ట్‌ని తయారు చేయాలని ఉన్నారు వీళ్ళు. సో, ప్రోడక్ట్ డెలివరీలో వీళ్ళు ఉంటారు. డెవలపర్స్ అంటారు వాళ్ళని. మీరు వినుంటారు. సాఫ్ట్‌వేర్ డెవలపర్స్. ఓకే. ఇప్పుడు ఒక రీసెంట్‌గా డెసిగ్నేషన్స్ ఎట్లొచ్చాయంటే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ ఎస్‌డిఈస్ అంటారు వీళ్ళని. ఓకేమ్మా. ఇక్కడ ఏమైతదంటే ఈ ఎస్‌డిఈస్ సాఫ్ట్‌వేర్‌ని తయారు చేస్తారు. ఓకే. వీళ్ళకి పైథాన్, జావా స్క్రిప్ట్, రూబీ, ఓకే, సి ప్లస్ ప్లస్, బేసిక్, కోబాల్, ఈ లాంగ్వేజెస్ అన్ని వినింటారు. స్విఫ్ట్, ఇవన్నీ ఏంటి అంటే మిషన్స్కి హ్యూమన్ లాంగ్వేజ్ అర్థం కాదు యాక్చువల్లీ. ఓకే. సో బైనరీ ఫార్మేట్ అంటారు. ఓకే. ఇవి నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో చూపిస్తాను. బట్ ఫర్ నౌ దిస్ ఇస్ దిస్ ఇస్ జస్ట్ కిక్ స్టార్ట్. అంటే మీకు డెవలప్మెంట్ టీమ్ అంటే వీళ్ళు ఎందుకు అంటే మిషన్కి అర్థమైన లాంగ్వేజ్ హ్యూమన్ నేర్చుకోవడం కష్టం. అందుకని ఓ పైథాన్, ఒక జావా స్క్రిప్ట్, ఒక రూబీ, ఒక రియాక్ట్, యాంగులర్ ఇవన్నీ వచ్చాయి. ఈ లాంగ్వేజెస్ హ్యూమన్స్కి అర్థమవుతుంది. ఆ లాంగ్వేజ్లో మనకి సిస్టమ్ ఏం చేయాలో చెప్తే ఆ లాంగ్వేజెస్ కన్వర్ట్ చేసుకుంటాయి మిషన్కి అర్థమయ్యేటట్టు. ఓకే. సో అదే అనమాట. అది నేర్చుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్ డెవలపర్స్ అవుతారు. ఫైన్. వాళ్ళు డెవలప్మెంట్ టీంలో ఉండి సాఫ్ట్వేర్ని తయారు చేస్తారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చి పైథాన్ బేస్డ్ యాప్ మాది సాఫ్ట్వేర్. అట్లా వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి మారుతాయి. లాంగ్వేజ్ ఏదైతే చూస్ చేసుకోవాలనేది మారుతాయి. కరెక్టా? ఫైన్. నౌ డెవలప్మెంట్ టీమ్ అయింది. ఇప్పుడు ఆపరేషన్స్ టీమ్ ఎవరు? మీరు ఇక్కడ చూస్తే కొన్ని గేర్ ఐకాన్స్ కనిపిస్తున్నాయి కదా. సో అబ్జర్వ్ ద స్క్రీన్. ఓకే. ఇవి చూస్తే ఇది యాక్చువల్లీ ఆటోమేషన్ అంటాం. వాట్ ఈస్ ఆటోమేషన్ లేటర్ కవర్ అవుతుంది. సో ఇక్కడ ఏమంటే ఫైన్. సో ఆపరేషన్స్ టీమ్ వచ్చి సర్వీస్ డెలివరీలో ఉంటారు. అంటే ఇక్కడ ఏమవుతుందమ్మా, ఇక్కడ సాఫ్ట్వేర్ డెలివరీ అయిపోతుంది. అంటే ఎస్ఎస్పి శివసాయి పర్సివరెన్స్ .com అనేది వెళ్ళిపోతుంది. వెబ్సైట్లో ఇస్తే పని చేస్తుంది. కానీ ఇప్పుడు ఒక స్టూడెంట్ లాగిన్ అవ్వాలి మన వెబ్సైట్కి, అది పని చేయకపోతే ఎట్లా? సో దీన్ని మానిటర్ చేయాలి కాబట్టి సర్వీస్ డెలివరీ పిక్చర్లోకి వస్తుంది. వీళ్ళు ఆపరేషన్స్ టీమ్ అనేవాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ బాగుందా లేదా అంటే కంటిన్యూస్గా మనుషులను చూసుకోవడం కష్టమా. వీళ్ళు కొన్ని సాఫ్ట్వేర్స్ వాడతారు. అది వాడి ఈ సాఫ్ట్వేర్ బాగుందా లేదా అవన్నీ చూస్తూ ఉంటారు. ఓకే. యూజర్స్ లాగిన్ అవుతున్నారు లేదా, ఎవ్రీథింగ్ ఇస్ సచ్. ఓకే. సో అదే అనమాట. సో వీళ్ళిద్దరితో మనకి అవసరం ఉంది. అండ్ యునో ఎనీ టెక్నికల్ ఎనీ టెక్నికల్ ఇంజనీర్ వాళ్ళైతే ప్రోడక్ట్ డెలివరీలో డెవలప్మెంట్ టీంలో చేయాలి, లేదా సర్వీస్ డెలివరీలో ఆపరేషన్స్ టీంలో చేయాలి. ఓకే. అది యా రైట్. నౌ సో మనకి వి కాల్ యాజ్ స్టాండర్డ్. ఓకే. ప్రాసెస్. వాట్ ఈస్ ఎ ప్రాసెస్ అంటే ఏం చెప్తారు? ఎనీబడి జస్ట్ హ్యాండ్స్ రైజ్ చేయండి, నేను అడుగుతాను ఆర్డర్లో. ప్రాసెస్ ఎందుకు కావాలి మనకి దేనికైనా? నో ఆన్సర్ సార్. జనరల్గా ఇప్పుడు ఓకే, ఓకే, తిరుమలకి దర్శనానికి వెళ్ళాలి. దెర్ ఇస్ ఎ ప్రాసెస్. టీటీడీ ఆన్లైన్ సేవకి వెళ్ళి అక్కడ బుక్ చేసిన తర్వాత టికెట్స్ వస్తాయి, దాన్ని తీసుకొని వెళ్ళి ఈ పనులన్నీ చేయాలి. అంటే ఒక ప్రాసెస్ ఉంది. సో వై వీ నీడ్ ఏ ప్రాసెస్ ఇస్ మై క్వశ్చన్. ఎందుకు? ఎనీబడి హ్యాండ్స్ రైజ్ చేయండి, నేను అడుగుతా. ఎనీథింగ్, ఎనీ బేసిక్ ఆన్సర్ ఆల్సో. వై వీ నీడ్ ఏ ప్రాసెస్? ఓకే. హాయ్ అన్న. నిఖిల్, యా గో హెడ్. నిఖిల్, ప్రాసెస్ లేకపోతే మనం ఫర్దర్ నెక్స్ట్ స్టెప్స్ తీసుకోలేం కదా. పర్ఫెక్ట్. ఇప్పుడు గుడ్ నిఖిల్. ఇప్పుడు ప్రాసెస్ ఉంటే ఒక ప్రాసెస్ ఫాలో అవుతాం. ఇప్పుడు మీకు ఇక్కడ వర్క్ షాప్ అనేదో జరిగింది, లేదు కోర్సు ఎన్రోల్ చేస్తూ ఉంటాం. ఆ గూగుల్ ఫామ్ లింక్ ఒకటి ఇస్తాం, దాంట్లో అప్డేట్ చేస్తాం అంటే మీరు ఎన్రోల్ అవుతారు. ఆ డీటెయిల్స్ ఒక ఎక్సెల్కి ఎక్స్పోర్ట్ అవుతుంది, ఎక్సెల్ షీట్కి. అక్కడ మన వాళ్ళు చూసుకొని మన టీము ట్రాక్ చేసుకొని ఫాలో అప్ అవుతుంది. ఇది లేకపోతే రికార్డ్ అనేది ఉండదు, ఎవరెక్కడ నుంచి కనెక్ట్ అవుతుంది అన్ని గుర్తుపెట్టుకోలేం కదా. సో ప్రాసెస్ అనేది ఉంటే
ప్రాసెస్ అనేది ఉంటే మనకేమైతుందంటే ఇఫ్ ప్రాసెస్ ఇస్ దేర్, క్వాలిటీ ఆఫ్ ద రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఇంపాక్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఖచ్చితంగా మనము ఆ టాస్క్ అచీవ్ చేసేస్తాం. 99.99% సక్సెస్ రేట్. అర్థమైందా? అంటే లీస్ట్ కేసెస్లో ఫెయిల్ అవుతాం మనం. ఓకే, సో ప్రాసెస్ ఈస్ యాక్చువల్లీ కైండ్ ఆఫ్ మ్యాండేటరీ అని చెప్పలేము. ఎందుకు? యాక్చువల్గా మ్యాండేటరీ, కానీ మీ అందరు ఫాలో కాదు కదా. సో ప్రాసెస్ ఈస్ రికమెండెడ్ అంటే మీరు ఫాలో అయితే మంచిది. ఇప్పుడు 2 వీలర్ ఉంది ఓకే, 2 వీలర్ ఉంది, హెల్మెట్ వేసుకొని వెళ్ళండి అనేది రికమెండేషన్. ఓకే, వేసుకోకపోతే ఏదో ఒక రోజు ఏదో ఒకటి జరగచ్చు, మనకు తెలీదు, రికమెండేషన్. అలా కానీ అది మ్యాండేటరీ ఫ్యాక్టరీ, బట్ రికమెండెడ్. ఇక్కడ మ్యాండేటరీ అని చెప్పలేం ఫర్ సమ్ రీజన్, రైట్ కదా. అట్లా ఇక్కడ ప్రాసెస్ అనేది హైలీ రికమెండెడ్, అంటే మీరు ఫాలో అయితే ఇట్ విల్ బెనిఫిట్ అని. ఓకే, ఒక 1 minute. ఓకే రైట్. సో అలా ఒక 1970లో ఏమైందంటే టు టు క్రియేట్ ఏ సాఫ్ట్వేర్ని ఎలా తయారు చేయాలి, ఎలా కస్టమర్స్కి ఇవ్వాలి అని దీంట్లో ఇదంతా యాక్చువల్లీ ఈ క్లౌడ్ డెవాప్స్కి థియరిటికల్ కిక్ స్టార్ట్స్ ఇవన్నీ మొత్తం ల్యాబ్స్ అనేది మీకు 2-3 డేస్లో నాకు తెలిసి స్టార్ట్ అయిపోతుంది. ఓకే, 2 days అరౌండ్. ఇది ఒక్కటే ఇంట్రడక్షన్ అప్పుడు ఇది చాలా రిక్వైర్డ్ టాపిక్స్ అనమాట. ఓకే ఫైన్. సో వాటర్ ఫాల్ అని ఒకటి ఉంది. వాట్ ఈస్ వాటర్ ఫాల్ మోడల్ అంటే 1970లో రాయ్స్ అనే అతను సాఫ్ట్వేర్ని ఇలా తయారు చేసి ఇలా కస్టమర్స్కి అందించి ఇలా మెయింటైన్ చేద్దాం అని ఒక ప్రాసెస్ ఇచ్చారు. దీనికి ఎందుకు వాటర్ ఫాల్ మోడల్ అని వచ్చింది అనేది చూద్దాం మనం. ఓకే ఫైన్. సో ఇక్కడ ఏం చెప్పారంటే ఫస్ట్ మీ రిక్వైర్మెంట్స్ని అనాలిసిస్ చేయండి. ఇప్పుడు నేను చెప్తా ఉంటాను, ఒక హౌస్ కట్టాలంటే మన దగ్గర బడ్జెట్ ఎంత ఉంది, ల్యాండ్ ఎంత ఉంది, రైట్, గ్రౌండ్ ఫ్లోర్ ఇది చేయొచ్చా, ఎంత లగ్జరీగా పెట్టుకోవచ్చు, ఏ బ్రిక్స్ వాడాలి, ఇవన్నీ తెలుసుకోవాలి. సో ఫస్ట్లో అలాగే ఇక్కడ కూడా సో ఐడియలీ రిక్వైర్మెంట్ అనాలిసిస్ అని ఉంది. సో ఒక సాఫ్ట్వేర్ని ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ని తయారు చేయాలి, shivasaiperseverance.comని తయారు చేయాలంటే రిక్వైర్మెంట్స్ అనలైజ్ చేయండి ఫస్ట్ అని చెప్పింది ప్రాసెస్. ఇది అయిన తర్వాత నెక్స్ట్ డిజైన్ చేయండి. అంటే రిక్వైర్మెంట్స్ అన్ని అనలైజ్ చేసేస్తామా, మళ్ళీ ఏం చేస్తాము, డిజైన్ అంటే మన ఇంటికి ప్లాన్ ఇస్తాం కదా, అట్లాగా, రైట్. అలా డిజైన్. ఓకే, సాఫ్ట్వేర్లో ఫస్ట్ ఇది చేయాలి, మళ్ళీ అది చేయాలి, మళ్ళీ ఇది చేయాలి అని ఒక ప్లాన్ ఇచ్చేది. నెక్స్ట్ డెవలప్మెంట్. ఎగ్జాక్ట్గా ఎవరు వస్తారు ఇక్కడ, ప్రోడక్ట్ డెలివరీ వాళ్ళు వస్తారు, అంటే డెవలపర్స్. ఓకే, మా ప్రోడక్ట్ డెలివరీ యూనిట్ నుంచి డెవలపర్స్ ఇన్వాల్వ్ అయ్యి కోడింగ్ స్టార్ట్ చేస్తారు. కోడింగ్ అంటే ఇదే సాఫ్ట్వేర్, ఈ పైథాన్, ఈ జావా, ఈ లాంగ్వేజెస్ని వాడి సాఫ్ట్వేర్ని తయారు చేయడం. ఎందుకు, మిషన్స్కి మన లాంగ్వేజ్ అర్థం కాదు కాబట్టి. ఓకే, ఇది నేర్చుకొని దీని ద్వారా మిషన్కి ఏం చేయాలో చెప్పడం. ఫైనా. సో సాఫ్ట్వేర్ని తయారు చేస్తారు. మళ్ళీ ఖచ్చితంగా డెవలప్మెంట్ తర్వాత టెస్టింగ్ అని ఒకటి ఉంది. వాట్ ఈస్ టెస్టింగ్? మనకి ఒక కార్ సేల్ చేసిన సేఫ్టీ టెస్టింగ్ అని చేసే ఇస్తారు, అప్పుడే గవర్నమెంట్ అప్రూవ్ చేస్తుందా. సో టెస్టింగ్ లేకుండా దీన్ని మార్కెట్లో వదిలామంటే ఫెయిల్యూర్స్ చూడాల్సిన సిచ్యువేషన్స్ రావచ్చు. క్యాలిక్యులేటర్ నా సాఫ్ట్వేర్ 2 2s are 8 వచ్చింది అనుకోండి, టెస్ట్ చేయకుండా అట్లా వస్తే అట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది. టెస్ట్ చేస్తే 8 వచ్చిందంటే మళ్ళీ ఏదో మాడిఫై చేస్తాం, మళ్ళీ 2 2s are 4, ఓకే దిస్ ఇస్ టెస్టెడ్ నౌ అని చెప్పుకోవచ్చు కదా, అండ్ వ్యాలిడేట్ చేసుకోవచ్చు మనం. సో అందుకని టెస్టింగ్ ఇస్ మ్యాండేటరీ. ఓకే, అగైన్ రికమెండెడ్ యాక్చువల్లీ. సో ఎందుకంటే కొంతమంది టెస్ట్ చేయకుండా కూడా వదిలేయచ్చు, ఎవరు అడగరు కదా. అంటే రియల్ కార్పొరేట్ ప్రాజెక్ట్స్లో అయితే టెస్టింగ్ ఈజ్ హైలీ రికమెండెడ్, అది ఉంటాయి, రైట్. ఫైన్. రికమెండెడ్ అంటే ఇఫ్ వీ ఫాలో దట్ వీ కెన్ అచీవ్ మచ్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్. ఓకే ఫైన్. నెక్స్ట్ డిప్లాయ్మెంట్. వాట్ ఈస్ డిప్లాయ్మెంట్? మీకు ఇది చాలా కొత్త వర్డ్గా కనిపిస్తుంది ఇక్కడ, రైట్. మరి డిప్లాయ్మెంట్ అంటే ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. నేను shivasaiperseverance.com అనే ఒక వెబ్సైట్ తయారు చేస్తుంటే ఇక్కడ తయారు చేసిన వెంటనే ఇది యాక్టివేట్ కాదు. ఓకే, సో దీని తర్వాత చాలా ప్రాసెసెస్ చేస్తేనే SSP.com పనిచేస్తుంది అనమాట. సారీ. ఓకే, సో ఆ ప్రాసెస్లో క్రూషియల్ ప్రాసెస్ డిప్లాయ్మెంట్ అనేది ఏం చేస్తుందంటే 1 second. సో వాట్ ఈస్ డిప్లాయ్మెంట్ అంటే కోడ్ రాస్తాము, మళ్ళీ టెస్టింగ్ చేస్తాం, మళ్ళీ
కస్టమర్స్కి ssp.com అని ఇచ్చిన వెంటనే అది మీ బ్రౌజర్స్ అంటాం, గూగుల్ క్రోమ్, ఒపారా, సఫారీ, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఇవన్నీ ఫైర్ ఫాక్స్, దీంట్లో ప్రోడక్ట్ రావాలంటే డిప్లాయ్మెంట్ కంప్లీట్ అయి తీరాలి. ఓకే, సో ప్రస్తుతానికి దీనికి మించి డీప్గా వెళ్ళకూడదు, ఎందుకంటే మీకు అర్థం కాదు. ఓకే, మనది ఇక్కడ ఇన్స్టిట్యూట్లో చాలా ప్లాన్డ్ అప్రోచ్ ఉంటుంది మా, స్టెప్ బై స్టెప్ వెళ్తే క్లారిటీ ఉంటుందండి. ఓకే ఫైన్. ఐడియలీ డిప్లాయ్మెంట్ అయిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ లైవ్లోకి వచ్చేసింది, మనం వాడచ్చు కస్టమర్స్. మళ్ళీ మెయింటెనెన్స్కి వెళ్తాం. వాట్ ఈస్ మెయింటెనెన్స్ అంటే సర్వీస్ డెలివరీ. ఈ సాఫ్ట్వేర్ బాగా చేస్తుందా లేదా, స్టూడెంట్స్ లాగిన్ అవుతున్నారా, లాగౌట్ అవుతున్నారా, అన్ని దాంట్లో ఉండే అన్ని ఫీచర్స్ వర్క్ అవుతున్నాయా, రైట్, ఇవన్నీ చెక్ చేసేది. కరెక్ట్. కాకపోతే ఇక్కడ కొన్ని ఇష్యూస్ వచ్చాయి, నేను చెప్తాను అది. దీనికి మెయిన్లీ ఏమంటే, అసలు వాటర్ ఫాల్ అని ఎందుకు అన్నారంటే, ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వస్తుంది కానీ వాటర్ రివర్స్ వెళ్ళదు కదా, అందుకే ఫాల్ అన్నారు. కరెక్టా? సో ఇప్పుడు ఇక్కడే ఉంది కదా, వాటర్ ఇక్కడ నుంచి ఫాల్ అవుతుంది, మళ్ళీ రివర్స్ ఇట్లేం పైకి పోదు. కరెక్ట్, ఇట్లా వెళ్ళదు కదా. సో దానివల్ల ఓకే, సో దానివల్ల వచ్చి యూనో 1 సెకండ్, యా, వాటర్ ఫాల్ మోడల్లో ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డెవలప్మెంట్ చేస్తున్నారు డెవలపర్స్, కస్టమర్ వస్తారు. అంటే కస్టమర్ అంటే ఎవరని చెప్తా ఇక్కడ. ఓకే, జస్ట్ 1 మూమెంట్. ఇక్కడ IBM అనే కంపెనీ ఉంది, సాఫ్ట్వేర్ కంపెనీయే, రైట్. IBMలో ఫర్ ఎగ్జాంపుల్ శివసాయి పర్సీవరెన్స్ అనే ఒక కంపెనీ ప్రాజెక్ట్ ఇచ్చింది వీళ్ళకి, అంటే మాకు ఇట్లా వెబ్సైట్ తయారు చేసి ఇండియా అని ఇచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, రైట్. ఇలా ఇచ్చినప్పుడు IBM ఇవన్నీ చేసేది ఇప్పుడు. కరెక్టా? ఫైన్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నేను కస్టమర్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రవీణ్, శివసాయి పర్సీవరెన్స్ నుంచి నేను అడుగుతాను, డెవలప్మెంట్ జరిగేటప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఈ అప్లికేషన్ OTP లాగిన్ ఇక్కడ ఫస్ట్ చెప్పేటప్పుడు ఈమెయిల్ లాగిన్ చాలు అని వింటాం. ఇక్కడ OTP లాగిన్ చేయండి అంటే వీళ్ళు చేయరు, ఎందుకంటే వాటర్ ఫాల్ అవుతుంది కదా, రివర్స్ కాదు. వీళ్ళు ఏం చెప్తారంటే, లేదు మేము డెవలప్మెంట్ తర్వాత టెస్ట్ చేసి మళ్ళీ డిప్లాయ్మెంట్ చేసి మళ్ళీ మెయింటెనెన్స్ చేసిన తర్వాతే మళ్ళీ రిక్వైర్మెంట్ అనాలిసిస్ వెళ్తాం, అక్కడ మీరు OTP లాగిన్ మళ్ళీ చూసుకోవచ్చు, మనము ప్రస్తుతానికి చేయలేము అని చెప్తారు. అర్థమైందా? సో దీనివల్ల కస్టమర్కి డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఒక కొత్త ఫీచర్ మాడిఫై చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. ఓకేనా? సో చాలా టైం తీసుకుంటుంది. ఇక్కడ చూస్తే క్లయింట్ మైట్ హ్యావ్ డైనమిక్ రిక్వైర్మెంట్స్, అంటే డైనమిక్ అంటే మారుతూ ఉండేది. ఇప్పుడు కస్టమర్ అనే అతను మారుతూ చెప్పచ్చు ఫీచర్స్ని, ఇది చేయండి అది చేయండి, ఇది ప్రాసెస్ ఫాలో అవుతుంది కాబట్టి ఒక ప్రాసెస్, ఆ ప్రాసెస్లో వాళ్ళు అప్పటికప్పుడు చెప్తే అప్పటికప్పుడు చేసి ఇవ్వలేరు, రైట్. నెక్స్ట్, ఇట్ మైట్ బి వెరీ ఎక్స్పెన్సివ్ టు ఇంప్లిమెంట్ చేంజెస్. ఇది ఎందుకు చెప్పారంటే, రైట్, ఇక్కడ మాడిఫై చేయంటే లేదు, మేము టెస్టింగ్ తర్వాత డిప్లాయ్మెంట్ తర్వాత మెయింటెనెన్స్ తర్వాత ఇక్కడ పోతాం, దీని లోపల వీళ్ళకి కాస్ట్ పెరిగిపోతుంది. కరెక్టా? ఎవరికి? కంపెనీ శివసాయి పర్సీవరెన్స్కి ఏం చెప్తుంది, బేసికలీ ఇన్ని ఫీచర్స్ పెరగాలి, వీళ్ళకి మనీ ఎక్కువ అవుతుంది. IBMలో ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు కదా ఈ పనులన్నీ చేస్తుంది. IBMకి ప్రాజెక్ట్ వెళ్ళింది, IBM వాళ్ళు లేదు, వాటర్ ఫాల్ మోడల్ ప్రకారం ఇవన్నీ దాటాలి, సో అంతవరకు మీరు శాలరీస్ అన్ని పంపిస్తే మేము ఇచ్చుకుంటాం, అట్లా కదా. సో దీనివల్ల ఆబ్వియస్లీ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది లాస్ట్లో. దీంట్లో యాక్చువల్గా టెస్టింగ్ ఈజ్ డన్ అట్ ద ఎండ్ అని ఉంది కదా, దాని అర్థం ఏంటంటే, ఇక్కడ ప్రోడక్ట్ అంతా అయిన తర్వాత టెస్టింగ్ వస్తుంది. అంటే ప్రోడక్ట్ అంటే ఐడియల్లీ, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఓకే, సో రైట్, ఎగ్జాక్ట్లీ అరౌండ్ 9కి ఎండ్ చేస్తాం సెషన్, జస్ట్ నోటిఫై. డోంట్ మైండ్, కొద్దిగా లేట్గా స్టార్ట్ అయిందంటే వేరే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. ఓకే ఫైన్, ఆల్రైట్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఓకే, ఏంది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఓకే టెస్టింగ్. ఇక్కడ ఏమంటే, ప్రోడక్ట్ తయారైంది, సార్ట్ ఆఫ్ ప్రోడక్ట్ డిజైన్ అయింది, డెవలప్మెంట్ అయింది, ఇప్పుడే తయారైంది, మళ్ళీ టెస్ట్ అయింది. ఈ టెస్టింగ్ అనేది ఈ మధ్యలో అంటే ఒక 10 ఫీచర్స్ ఉన్నాయంటే 5 ఫీచర్స్ తర్వాత టెస్టింగ్ అంతా చేయలేరు వీళ్ళు, ఎందుకంటే ఈ ప్రాసెస్ ఒప్పుకోదు అది. ఓకే,
సో దీనివల్ల టెస్టింగ్ ఈజ్ డన్ అట్ ద ఎండ్ అని అంటున్నారు ఇక్కడ. ఓకే, ఆల్ రైట్. సో ఇక్కడ ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మనకేమంటే అజైల్ అని ఇంకో ప్రాసెస్ వచ్చింది, అంతే కదా. వర్షన్ 1 నుంచి వర్షన్ 2కి ఎందుకు వెళ్తామంటే ఇంప్రూవ్మెంట్ ఉందని. అజైల్ అనేది ఒక, ఓకే, దీనికి అర్థము రిపిటేషన్. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. 2001లో వచ్చింది ఇది. దీంట్లో ఏం చేశారంటే ఎక్కువ స్టేజెస్ పెట్టకుండా ఒక సాఫ్ట్వేర్ అన్ని తయారు చేయాలంటే ఫస్ట్ ప్లాన్ చేయండి, కోడ్ చేయండి, టెస్ట్ చేయండి, రివ్యూ చేయండి అని చెప్పారు. అసలు రివ్యూ అంటే ఏంటి? ఇప్పుడు ప్లాన్ చేశాను, దాని తర్వాత డెవలపర్స్ దాన్ని కోడింగ్ రాస్తారు, టెస్టింగ్ చేస్తారు. రివ్యూ అంటే కస్టమర్ ఉంటారు మా ఇక్కడ. కస్టమర్ అంటే ఇప్పుడు మన కేసులో శివసాయి పర్సీవరెన్స్ వాళ్ళు ఉంటారు, మేబీ నేను ఉంటాను, ఐబిఎం వాళ్ళు ఉంటారు, ఐబిఎం నుంచి టీమ్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే రివ్యూ చేయమంటాం. నేను చెప్తాను, లేదు ఈ ఫీచర్స్ బాగుంది, లేకపోతే బాగాలేదంటే బాగాలేదు, ఇట్లా చెప్తాం. వీళ్ళు ఏం చేస్తారంటే దీన్ని ఎక్కువ స్టేజెస్గా డివైడ్ చేయకుండా ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దాని పేరు వచ్చేసి స్ప్రింట్ అనమాట. ఓకే, స్ప్రింట్. వాట్ ఈస్ ఎ స్ప్రింట్ అంటే అరౌండ్ యాక్చువల్లీ ఒక 2 weeks ఆఫ్ సైకిల్ అనుకోండి. ఓకే, వీళ్ళు ఎందుకు ఈ స్ప్రింట్ తీసుకొచ్చారంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఓకే, వీళ్ళు ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తా ఉంటాను మామూలుగా. సో దిస్ ఈజ్ మై ప్రోడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇది నా ప్రోడక్ట్. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 2 weeks, ఫర్ ఎగ్జాంపుల్ 15 days అనుకోండి. 15 days ఇస్ ద స్టాండర్డ్, అంటే 14 or 15 days ఇస్ ద స్టాండర్డ్ స్ప్రింట్ సైకిల్. అసలు స్ప్రింట్ అంటే ఏమి అంటే రిపిటేషన్, చేసిన పని మళ్ళీ చేయడం. దీన్ని ఇటరేషన్ అనొచ్చు, నార్మల్ వర్డ్లో రిపిటేటివ్ అంటారు. సో 15 days ఒక స్ప్రింట్గా చేస్తారు. ఫస్ట్ స్ప్రింట్లో ఇది తయారు చేయండి అని చెప్తారు, అంటే ఈ కింద పార్ట్ అంతా అవసరం లే. ఇది అయిన తర్వాత సెకండ్ స్ప్రింట్లో, అంటే నెక్స్ట్ 14-15 days. ఓకే, ఇది ఆల్రెడీ ఉంది కదా ఇది, రైట్. ఇప్పుడు ఇది తయారు చేయండి అని చెప్తారు, అది అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ 15 daysలో ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఇప్పుడు బ్యాలెన్స్ ఇది ఒకటే. సో దీనివల్ల ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ మెయిన్లీ రివ్యూ అని ఉంది కదా. ప్రతిరోజు కస్టమర్తో రివ్యూ చేసుకొని ఇలా చేసాము, మీకు కంఫర్ట్ అయినా, ఇంకేమైనా మార్చాలా, ప్రతిరోజు ఈరోజు ఏం చేయాలి, రేపు ఏం చేయబోతున్నాం అనే ప్లాన్ ఉంటుంది. సో రోజు ట్రాకింగ్ ఉంటుంది అనమాట. సో మన ఎగ్జాంపుల్ చూస్తే ఇది అంటే స్ప్రింట్ 1, స్ప్రింట్ 2, స్ప్రింట్ 3 అని 3 sprints ఉంటాయి. ప్రతి స్ప్రింట్లో ప్లానింగ్ ఉంటుంది. అంటే ఏమంటే నెక్స్ట్ 2 weeks రోజు ఏం చేయాలి మీరు అని ఒక ప్లాన్ ఉంటుంది. అండ్ ఎవ్రీడే మీరు ప్లాన్ ఇచ్చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింప్లిఫై చేసి చెప్పాలంటే, సో డే 0, ఓకే, సో స్ప్రింట్ వచ్చేసి 1 to 14, ఆల్ రైట్. సో ఇక్కడ డే 0 ఉంది. డే 0 అప్పుడు ప్లాన్ ఉంటుంది. అంటే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రవీణ్ అనే అతను ఒక ఇంజనీర్, నిఖిల్ ఒక నిఖిల్, రైట్, ఒక ఇంజనీర్, గణేష్ ఒక ఇంజనీర్. ఈ ముగ్గురు ఇంజనీర్స్, వీళ్ళకి ఆ ప్రవీణ్ మీరు ఓటీపీ లాగిన్ మీద పనిచేయండి సాఫ్ట్వేర్కి, నిఖిల్ మీరు ఈమెయిల్ లాగిన్ మీద పనిచేయండి సాఫ్ట్వేర్కి, ఓకే, గణేష్ మీరు కాంటాక్టస్ అని ఉంటాయి కదా అట్లాంటి దీని మీద పనిచేయండి సాఫ్ట్వేర్కి అని ఉంటుంది, రైట్. ఇలా ఇస్తారు. ఓకే, ఇలా పని చేసిన తర్వాత, అంటే ఇట్లా ప్లాన్ చేసిన తర్వాత, ఇది డే 0 డే 0లో ఇలా అవుతుంది, వీళ్ళు ఇది చేయాలని. ఇప్పుడు డే 1 స్టార్ట్ అవుతుంది. డే 1లో ప్రవీణ్ అనే అతను ఓటీపీ చేస్తున్నారు, అప్పుడే రివ్యూ ఉంటుంది ఆ రోజు. ఆ ప్రవీణ్ మీరు ఏం చేస్తారు ఈరోజు అని, మేబీ ఎండ్ ఆఫ్ డే, అంటే షిఫ్ట్ అయిపోయే లోపు కాల్ ఉండడం, మీటింగ్ ఉండడం ఏదో. మళ్ళీ రేపు ఏం చేయబోతున్నారు, ఇక్కడ రోజు రివ్యూ ఉండడం వల్ల, రివ్యూ అంటే కస్టమర్ డైరెక్ట్గా పిక్చర్లో ఉంటారు వీళ్ళతో, ఓకే, ఇంజనీర్స్తో. ఇప్పుడు ఐబిఎం అనేది కంపెనీ, దాంతో ఎస్ఎస్పి కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్ అనే ప్రాజెక్టే ఉంది. నెట్ఫ్లిక్స్ అనే అతను ఐబిఎంలో ఉండే వీళ్ళు ఇంజనీర్స్ వీళ్ళతో కాంటాక్ట్లో ఉండి, ఆ నెట్ఫ్లిక్స్ అతను చెప్తాడు నాకు ఓటీపీ లాగిన్ బాగుంది ఫీచర్ అని చెప్తారు, లేదంటే ఈమెయిల్ లాగిన్ నాకు నచ్చలేదు, కాంటాక్టర్స్ మళ్ళీ నచ్చింది, అప్పుడు నిఖిల్ మార్చాలి ఇతను యాజ్ అన్ ఇంజనీర్. ఓకే, సో ఇలా డైలీ రెగ్యులర్గా రివ్యూస్ ఉండడం వల్ల ఇక్కడ క్వాలిటీ బాగా పెరిగి కస్టమర్ సాటిస్ఫాక్షన్ పెరిగింది. క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఆర్ బెటర్ అండర్స్టూడ్ యాజ్ దెర్ ఇస్ కంటిన్యూస్ ఫీడ్బ్యాక్. అంటే ఆ కస్టమర్ 5 out of 5 రోజు కస్టమర్తో మనం ఉన్నాం కాబట్టి ఇది, ప్లస్
ఫాస్టర్ డెలివరీ, త్వరగా సాఫ్ట్వేర్ వెళ్ళిపోయింది. కాకపోతే మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మెయింటెనెన్స్ అనే మాటే రాలేదు. అంటే సర్వీస్ డెలివరీ ఇస్ నాట్ ఇన్ పిక్చర్ యాక్చువల్లీ. సో బికాస్ ఆఫ్ దాట్ డెవలపర్స్ ఆర్ హ్యాపీ, ఆపరేషన్స్ టీమ్ ఆర్ యాక్చువల్లీ అన్హ్యాపీ. ఫర్ దట్ రీజన్ ఇవన్నీ చూసి ఓకే ఒక ప్రాసెస్ తీసుకొచ్చారమ్మా. సో ఆల్ రైట్, డెవలపర్స్ని డెవ్స్ అంటాం, మనం యాక్చువల్లీ డెవ్స్ అంటాము, షార్ట్గా డెవ్ టీమ్ అంటారు. సో ఆపరేషన్స్ వాళ్ళని ఆప్స్ టీమ్ అంటారు. వీళ్ళు ఏమనుకున్నారంటే సాఫ్ట్వేర్ తయారై సాఫ్ట్వేర్ డెలివరీ అయి మెయింటైన్ చేసే కంప్లీట్ ఆటోమేషన్ అనేది ఉండాలని. ఇప్పుడు మీకు యూనో టు సింప్లిఫై మాన్యువల్ ఆటోమేషన్. మాన్యువల్ అంటే ఏంటి అంటే ఎప్పుడు మనిషి ఉండి చేయడం ఆ పిక్చర్లో. ఓకే, ఆటోమేషన్ ఏమంటే మనిషి ఒకసారి చెప్తారు, దాని పని మిషన్ దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఏమైనా ఇష్యూ వస్తేనే మిషన్ మనిషిని పిలుస్తుంది. ఆల్ రైట్, ఫైన్, అట్లా. అండ్ మనిషికి అవసరమైనప్పుడు మనిషి ఇంటర్వ్యూన్ అవుతుంది. సో ఇక్కడ హ్యూమన్ ఎఫెక్ట్ ఎక్కువ, ఇక్కడ లిమిటెడ్, చాలా లిమిటెడ్. ఓకే, సో డెవాప్స్ అనేది కంప్లీట్ ఆటోమేషన్ తీసుకొచ్చింది. అంటే మీకు చూడండి మా, ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్పిస్తా. సో ఇలా సింబల్ ఉంటే ఇది కోడ్ మా. సాఫ్ట్వేర్ తయారు చేయాలంటే కోడ్ చేయాలి. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ మేబీ netflix.com తీసుకోండి, దాని కోడ్ రాస్తారు. దాని తర్వాత కొన్ని ప్రాసెసెస్ ఉంటాయి, మేబీ స్టేజ్ 1, స్టేజ్ 2, ఆల్ రైట్, స్టేజ్ 3, స్టేజ్ 4, ఓకే, స్టేజ్ 4, మళ్ళీ స్టేజ్ 5, మళ్ళీ netflix.com పనిచేస్తుంది. ఓకే, సో ఇప్పుడు netflix.com అనేది ఎల్లో కలర్లో ఇచ్చారు ప్రస్తుతానికి. అంటే ఇనీషియల్గా వీళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఎల్లో ఉంది. కస్టమర్ ఏం చెప్పాడంటే లేదు మనం లోగో మార్చేద్దాం, రెడ్కి ఇవ్వండి అంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే మనం యాక్చువల్గా ఇక్కడ కోడ్ మార్చామనుకోండి, ఎల్లో టు రెడ్, డెవలపర్ మారుస్తారు. స్టేజ్ 1 అవ్వాలి, 2 అవ్వాలి, 3 మళ్ళీ అవ్వాలి, 4 మళ్ళీ అవ్వాలి, 5 మళ్ళీ అవ్వాలి, మళ్ళీ ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఇదంతా ముందు మాన్యువల్గా ఉండేది, వాటర్ ఫాల్లో కానీ అజైల్లో కూడా కొంతవరకు మాన్యువలే ఉండింది. డెవాప్స్ ఏం చేస్తుంది అంటే యూనో ఇక్కడ నేను చెప్పబోయే ప్రాసెస్లో కోడ్ మార్చిన వెంటనే ఆటోమేటిక్గా ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఇది జరిగి ఆటోమేటిక్గా మన వెబ్సైట్ మనకి నచ్చిన ఫీచర్స్తో వచ్చేస్తుంది. మళ్ళీ ఎవరైనా మారిస్తే మళ్ళీ ఇవన్నీ ఆటోమేటిక్ అయిపోతాయి, ఇక్కడ వస్తుంది. సో ఈ కల్చర్ని తీసుకొచ్చింది డెవ్ టీము, ఆప్స్ టీమ్, వీళ్ళిద్దరూ యూనో కొలాబరేటెడ్ వేలో, అంటే కలిసి కట్టు ఉంటారు కదా తెలుగులో, కొలాబరేటెడ్ వేలో ఇఫ్ దే వాంట్ టు వర్క్ యాక్చువల్లీ మనం డెవాప్స్ ఇంజనీర్ అనే ఒక రోల్ తీసుకొచ్చారు విత్ అ ప్రాసెస్. ఇక్కడ డెవ్ అండ్ ఆపరేషన్స్ టీమ్ కలిసి చేసుకునే ఒక కంప్లీట్ ఆటోమేషన్ ప్రాసెస్ తీసుకొచ్చిందే ఆ డెవాప్స్. ఓకే, సో ఇక్కడ ఈ ఇంజనీర్ అంటే ఎవరైతే కోర్స్ ఇది నేర్చుకుంటారో వాళ్ళు ఇదంతా బిల్డ్ చేసే కేపబిలిటీ తెచ్చుకుంటారు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకే, ఇది కూడా దీని మెయింటెనెన్స్ అన్నీ కూడా ఆటోమేటెడ్ వేలో చూస్తాం. దీని సింబల్ చూస్తారా, ఇన్ఫినిటీ, అంటే మనిషితో పని లేకుండా కంటిన్యూస్గా సిస్టమ్ పోతుంది ఫెయిల్ అయ్యేంత వరకు. అంటే ఇది ఎంత బ్యూటిఫుల్ మెథడాలజీ అంటే దీన్ని టూల్ టెక్నాలజీ అనకూడదు మా, మెథడాలజీ. 3 ఫెయిల్ అంది అనుకోండి, మళ్ళీ 3ని అది ఎగ్జిక్యూట్ చేస్తుంది, సక్సెస్ అయితేనే 4కి వెళ్తుంది, అట్లా. ఓకే, ఆల్ రైట్. సో ఇది మా, సో మనం ఏం చేస్తామంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ అని ఇప్పుడు చూస్తే ఈ స్టేజ్ 1, స్టేజ్ 2 ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఆటోమేట్ చేయాలంటే కొన్ని టూల్స్ అనేది నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గిట్ అనేది ఒక టూల్, డాకర్ ఒక టూల్, K8 అంటే కుబర్నెటిస్ అంటాం. ఓకే, ఇవన్నీ చాలా పాపులర్ టూల్స్. ఓకే, కుబర్నెటిస్, మేవన్, ఇవి చాలా ఉంటాయి. ఎందుకు ఇన్ని టూల్స్ నేర్చుకోవాలంటే ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క టూల్ వాడతాం యాక్చువల్లీ మనం, అందుకని. ఆల్ రైట్, ఇవన్నీ నేర్చుకొని మోస్ట్ డిమాండెడ్ స్టాక్ డెవాప్స్ క్లౌడ్ అనేది. ఓకే, సో నేర్చుకొని దాని తర్వాత ఇట్లాంటి వాటిని బిల్డ్ చేయొచ్చు. దీన్ని పైప్ లైన్ అంటారు. ఓకే, పైప్ లైన్, ఫైన్. సో డెవాప్స్ ఇంజనీర్ ఏం చేయాలంటే పైప్ లైన్స్ని బిల్డ్ చేయగలగాలి. ఓకే, ఫైనా. సో ఇతను ఆ కోడింగ్ అంతా ఇతను రాయడు, కోడింగ్ తర్వాత జరిగేదంతా ఇతను చూసుకుంటారు. ఓకే, ఆల్ రైట్.